హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్తుంటుండగా అందరూ మరి నిశ్శబ్దంగా ఉండాలా. దేవుడు కొన్ని మాటలు మనకు చెప్పుకుంటాడు ఈరోజు. ఏంటిదంటే, మన దేశము చాలా ఆ కాలంలో పోరాడారు. బానిస బతుకు, వాళ్ళ కింద వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. దాని నుండి దాదాపు గంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు పోరాడారు బానిస బతుకులో. కానీ ఎప్పుడైతే వాళ్ళు పోరాడటం జరిగిందో 1947 దేవుని యొక్క కార్యములు జరగాలంటే వాళ్ళ పోరాటానికి గాంధీజీ బయట దేశం వెళ్ళినప్పుడు బైబిల్ ప్రకారంగానే ఆయన నడిచి ఒక చెంప మీద కొడితే మరొక చెంప కూడా చూపెట్టాలనే ఇది నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకొని ఆ రీతిగా తగ్గించుకొని పోరాటాన్ని కొనసాగించాడు. కొన్ని దినములు ఆహారం తినకుండా కేరళ దేశము అనేక ప్రాంతాలు తిరుగుతూ మన దేశంలో పోరాడి మరి మనల్ని ఎంతో ఈ లోకంలో స్వేచ్ఛగా జీవించడానికి దేవుడు ఎవరిని వాడుకోవాలనో అలానే వాడుకుంటాడు. హల్లెలూయా. పనికిరాని వ్యక్తులైనా సరే కానీ దేవుడు పనికొచ్చేటట్టు చేస్తాడు. మనిషి ఎంత విద్య బుద్ధున్నా ఒకరోజు ఏ విద్య లేనోడు తెలియనోడు వచ్చి చెప్తే ఒక పని అయిపోతుంది. గ్రామాలలో చూసినట్టయితే పంచాయతీలు పెడతారు. పంచాయతీలు పెట్టినప్పుడు భార్య భర్తల మధ్య పంచాయతీలు జరుగుతున్నప్పుడు అందరు మాట్లాడతారు. వాడు వినడు, చెయ్యడు, ఏం చేయడు, అప్పుడే అత్తాడు, ఒక మాట ఎత్తాడు, ఆడికి పంచాయతీ దిగిపోతుంది. అంటే దేవుడు ఎవరిని పంపించి నీ జీవితంలో కార్యం చేయాలనో అది ఆయనకు తెలుసు, మనుషులకు కాదు. హల్లెలూయా. దాని ప్రకారంగా మనం చూస్తే ఈ లోకములో మనల్ని ఈరోజు వాగ్దానం ఎంతమంది చదివారు? ఉదయకాలంలో చదివారా? యోవేలు గ్రంథము 2:21 2:21 దేశమా దేశమా, మన దేశం కొరకు ఉంటుంది. దేశమా భయపడక సంతోషించి సంతోషించు, గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. భయపడద్దు. ఈరోజు ఆనందమైన దినం కాబట్టి చూడండి, మన దేశం అంతా సంతోషంగా అన్ని పనులు విడిచిపెట్టుకొని సంతోషంగా ఉంటారు. అనేక జాగల్లో మన జాతీయ జెండాను ఎగరేస్తూ పువ్వులతో సన్మానం చేస్తూ సంతోషంగా ఉంటారు. అంటే దేవుడు అంటున్నాడు, దేశమా భయపడకుడి, దేనిని చూసి భయపడకుడి, నేను మీకు తోడున్నాను, అన్నిటిని మీకు విడుదలిస్తాను. హల్లెలూయా. ఈ రోజు నుండి మనం ఒక్కటి నేర్చుకోవాలా. ఏ బలహీనత వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆయన ఉన్నాడని నమ్మాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనిషి జీవితంలో ఒక బలం వస్తుంది. ఏ పనైనా మనం చేసినప్పుడు కొన్నిసార్లు ఆలోచించి చేస్తాం. 1కి 90 సార్లు మనము ఆలోచించి చేస్తున్నప్పుడు అన్ని ఆలోచించిన మాటలను వేస్ట్, కానీ ఒక్క మాట మన హృదయంలోకి వచ్చింది చేసి తీరాలంటే ఖచ్చితంగా చేసి తీరుతాం. అయితే దేవుడు ఆలోచించింది ఏంటంటే, ఈ దేశానికి రక్షణ కావాలా? హల్లెలూయా. ఈ దేశానికి మార్పు కావాలా? ఈ దేశానికి మంచి మార్గము నడవాలా అని దేవుడు ఆకాశాన్ని విడిచి భూమి మీదకి వచ్చినాడు. నేను మిమ్మల్ని విడిపిస్తాను. దేని నుండి? మీ బలహీనతల నుండి, మీ బానిస బ్రతుకు నుండి. ఇజ్రాయేల్ ప్రజలు బానిస బ్రతుకు ఎందుకు బతికినారు? ఆ బతుకు యోసేపు పరిపాలించిన తరువాత వాళ్ళకు ఎంత భయంకరమైన జీవితం వచ్చిందంటే
అసలు విలువలేని జీవితం వచ్చింది. దెబ్బలు కొట్టడం, ఇటుకలు చేస్తే వారే గడ్డి కోసుకోవాలా, వారే ఎండబెట్టుకోవాలా, వారే మళ్ళీ ఇటుకలు చేయాలి. ఒక్కరోజు తక్కువ కాకుండా ఫరో దగ్గర కష్టపడ్డారు. ఆ బానిస బ్రతుకును దేవుడు చూసి విడుదలిచ్చాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఆయన మోషేని ఎన్నుకున్నాడు. ఆయనను ఎన్నుకున్న కారణం ఏంటిది చూడండి. ఆ దేశములో పిల్లలందరిని చంపేయడమే. మగ పిల్లలు పుడితే చంపేయాల. వీళ్ళు బాగా శూరులు ఉన్నారు, బాగా ఖతర్నాకున్నారని అందరిని చంపేశాడు. కానీ దేవుడు ఆ మోషేను తల్లికి మంచి జ్ఞానం ఇచ్చి, ఫరో రాజు ఆయన బిడ్డకు గర్భం లేకుండా అయిపోయింది. కొన్ని కాలాలైనా ఆమెకు పిల్లలు లేరు. కానీ ఈ పిల్లల్ని పెంచుకునటానికి ఆమె ముందుకు రావటానికి దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయనను ఎప్పుడైతే సముద్రంలో ఆ పెట్టెలో పెట్టి పంపించినప్పుడు దేవుని ప్రణాళిక చూడండి. ఆ ఏడవటంలో చూసి ఆ బాబును తీసుకొని, అంతేకాకుండా ఆయన యొక్క అక్క అక్కడ ఉండి చూస్తే ఎవరు ఈ బాబు ఎవరనంటే ఆమె చెప్పలేదు, చూస్తున్నది. ఈ బిడ్డకు పాలు కావాలంటే ఆమె అప్పుడే ఊరికి ఏం చెప్తుందంటే, ఇక్కడ ఒక తల్లి ఉన్నది, ఆమె పాలు ఇవ్వగలుగుతుంది అని చెప్తున్నది. వారి తల్లిని తీసుకొచ్చి ఆయన సొంత తల్లితో దేవుడు మళ్ళీ పాలిపించిండు. హల్లెలూయా. పరిపాలన పెంచడము సొంత తల్లి పెంచింది. పేరుకు మాత్రమే ఆమె తల్లి, కానీ సొంత తల్లి ఈమెనే. అక్కడ చూస్తే అక్కడ నుండి ఆయన బయటికి వచ్చి విద్య బుద్ధి నేర్చుకొని, జ్ఞానము నేర్చుకొని, కానీ దేవుని దగ్గర ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఏ పాటి వాడను, నా జ్ఞానము లేదు, నేను నత్తి వాడనయ్యా, నేను మాట్లాడనని తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తగ్గించుకున్నాడో దేవునికి ఇష్టమైన బిడ్డగా నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆ కొండ మీద తగ్గించుకొని పడిపోయినాడో అప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా అనిపించుకున్నాడు. మనం కూడా మన జీవితంలో తగ్గింపు ఉంటే మనం తప్పించబడతాము. హల్లెలూయా. ఈ తప్పించబడాలంటే ఇక్కడ చూస్తే, ఇంకా కీర్తనల గ్రంథంలో చూస్తే ఇక్కడ చక్కని మాట ఉన్నది. 126వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రజలు బయటకు వచ్చి సంతోషంగా ఉన్నారో అందరు చెప్పుకోవటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు చూడండి, ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ దేశంలో బ్రతుకుతున్నాము, ఈ ముంబై పట్టణంలో బ్రతుకుతున్నాము, మన గ్రామాల్లో బ్రతుకుతున్నప్పుడు మనకు ఎంత స్వేచ్ఛ వచ్చింది. ఎవరికి భయపడే అక్కరం లేదు. మీకు తెలుసు లేదా కానీ నేను బాగా చిన్నగా ఉన్నాను. మా ఊరికి బాబు దొర వస్తే చెప్పులు ఇడిచి చేత పట్టుకొని వెళ్ళాలా. అంగి ఇడిచి గుడ్డలు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని చెప్పులు ఇడిచి ఆయన ముంగటికి వెళ్ళాలా. లేకుంటే ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కొడతారు. అలాంటి జీవితాన్ని వాడు బ్రతికుండగానే తక్కువ జాతి వారైనా చెప్పులు వేసుకునేటట్టు చేసిండు దేవుడు. హల్లెలూయా. కొన్ని దినముల తర్వాత అత్తే ఆయనతో పాటు కుర్చీ మీద కూర్చుండి మాట్లాడే అలాంటి శక్తి దేవుడు ఇచ్చినాడు తెలుసా. ఆయన నేను చూస్తున్నాను. బాబు ధరను ఊర్లో కారు వేసుకుని, ఆ కాలంలో కారు మారుతి 800 కారు వచ్చిందంటే గజ 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 వాని కుదరు. అంత బానిస బ్రతుకు నుండి ఈరోజు మనం ఇంకా ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టు మనలో ఏముండాలా? సంతోషం ఉండాలా. హల్లెలూయా. ఈ సంతోషము ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చినాడు. ఎప్పుడు? మీ ముఖంలో నవ్వు చూపెట్టినాడు, ఏడవటం కాదు. అంతేకాకుండా గంతులు వేసే ఆ బలం ఇచ్చినాడు మీకు. ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం.
మన ఇష్టమైన భోజనాన్ని తింటున్నామంటే దేవుని కృప. హల్లెలూయా. ఆ రోజు దొరల ప్రపంచంలో, ఆ రోజు ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ ప్రపంచంలో ఎలా ఉండాలంటే వాళ్ళు ఏది పెడతారు తినాలా, వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండాలా. కానీ దేవుడు అలా చేయలేదు. ఈరోజు మీరు స్వేచ్ఛ బ్రతకాలని అంటున్నాడు. ఈరోజు ఆనందంగా ఉండాలంటున్నాడు, సంతోషంగా ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇచ్చిన జీవితాన్ని చూస్తే, ఇంకా చూస్తే ఇక్కడ 3వ వచనం, లాస్ట్ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితలమైతిమి. హల్లెలూయా. ఈ రీతిగా నువ్వు అనుకుంటే, ఈ జీవితాన్ని నువ్వు అనుభవిస్తే నీలో సంతోషమే సంతోషం. బ్రతకంటే ఏంటి తెలుసా? ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకు కాదు, నలుగురికి మంచివారిలాగా బ్రతకాల. ఈ భూమి నుండి మనం పరలోకానికి వెళుతున్నప్పుడు మన సంపాదన బట్టి కాదు, మన నోటి నుండి వచ్చే మాట తరతరములు ఉంటుంది. హల్లెలూయా. మోషే చేసిన కార్యాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన మనలాంటి మనిషే కదా. ఏలియా చేసిన ప్రార్థన కార్యాలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఏమి తీసుకుపోయింది ఆయన? ఏం తీసుకపోలేదు. మోషే ఏం తీసుకపోలేదు. ఏలియా ఏం తీసుకపోలేదు. వారి సమాధానం తెలియదు, కానీ మంచుతనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనం కూడా మంచుతనాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ నీ పిల్లల జీవితం మంచుతనం, గ్రామంలో మంచుతనం, నువ్వు పనిచేసే దగ్గర మంచుతనం, ఇది విడిచిపెడితే మనము తరతరములు మన జ్ఞాపకం మన పిల్లలకు సంతోషకరంగా ఉంటుంది. హల్లెలూయా. దీన్ని ఆలోచించాలా. మన నోటి దురద ఎక్కువ అయి ఎవరినన్నా నిందిస్తే వాడు చనిపోయింది చాలా మంచిదైంది అంటారు, వాడు బ్రతికెందుకు రానంటారు. చావాలని చాలా మంది ఎదురు చూస్తారు కొంతమంది కొరకైతే. వాడు ఎందుకు చేస్తలేడు? మీరు చూడండి, మంత్రం చేసేటోళ్ళను బతకాలని చూస్తారా, సావాలని చూస్తారా ప్రజలు? వాడు చస్తే బాగుండు అంటారు. నా బిడ్డకు చేసింది వాడే, మా ఇంటిని ముంచినోడు వాడే, వాడు చస్తే బాగుండు అనే ఆ సాగు కొరకు ఎదురు చూస్తారు ప్రజలు. అలాంటి బ్రతుకు మనకు అద్దో. హల్లెలూయా. ఆ బ్రతుకు మనలో ఉంటే ఏమైపోతామంటే మంచిది లేదు. మనము ఇంకొకరు ఎదుగుతే వాళ్ళ మీద ఏడద్దు. బాధల్లో ఉంటే ఓదార్చేలాగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఓదార్చి బానిస బ్రతుకు నుండి బయటకు తీసుకొచ్చినాడు. అది మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మనము ఈ వాక్యానుసారంగా బ్రతకాల. నీకు సంతోషాన్ని ఇచ్చిండు, నువ్వు ఇంకొకరికి సంతోషం ఇవ్వాలా. హల్లెలూయా. ఎలా ఉండాలా? ఎలా మాదా ఇవ్వాలా. వారు బాధల్లో ఉన్నారు, వారిని ఓదార్చాలా. లేవు నీ దగ్గర డబ్బులు, నో ప్రాబ్లం. ఇలాంటి సంఘంకి వచ్చి చెప్పండి, ఒక 10 రూపాయలు ఇచ్చిన వారి బ్రతుకు బాగా అవుతుంది. మనిషికి ఒక 10 రూపాయలు వేసుకున్నా ఒకళ్ళు బ్రతుకును ఒక దినం బ్రతికించవచ్చు. అలాగా మనం ప్రయత్నం చేయాలా. వాళ్ళు చనిపోతే మనకేంది, వాళ్ళు ఉపవాసం ఉంటే మనకేందని అనే జీవితం మనలో ఉండకూడదు. హల్లెలూయా. మనల్ని ప్రేమించిన దేవుడు మనకి ఏ బుద్ధి నేర్పించిందో అదే బుద్ధి ప్రకారము మనం నడవాలా. మోషే ఆయనకేం బాధ, స్వేచ్ఛగా బ్రతుకుతుండే. ఆయన రాజవంశంలో ఎదిగినాడు, వారి మాట ఈయన బ్రతకచ్చు. ఆయనకు సమాధానం లేకుండా అయిపోయింది. నువ్వు నా తల్లివి కాదో, నాకు విద్య నేర్పినది నువ్వు కాదో, నా దేవుడు నేర్పాడు. హల్లెలూయా. ఆ ప్రకారంగా మోషే బయటికి వచ్చినాడు. ఆయన స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? దేవుని పిలుపు. నీకు మంచిగా లేని కాడ నిలబడద్దు, నీకు అసమాధానం ఉన్నది ఆడ ఉండద్దు, నీకు సమాధానం అనిపించే కాడ ఉండాలా. నీ బ్రతుకులో మంచితనం ఏడనిపిస్తుందో ఆడ ఉండాలా. అదే మనకు స్వతంత్ర దినము. హల్లెలూయా. అదే మనకు ఒక మంచి సంతోషమైన దినము. మనం బ్రతికినన్ని రోజులు దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలా. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తే యేషయా గ్రంథం 49లో ఒక మాట అంటాడు. 49లో
25వ వచనం. యేసయ్య యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నేను బాధపూర్చు వారికి తమ స్వమాంసమే తినిపించెదను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటుండ్రో, నిన్ను ఎవరైతే వేధిస్తారో, నిన్ను బాధ పెడతారో, నేను ఊకుండా వారి నుండి నిన్ను విడిపిస్తా. నీకు స్వేచ్ఛ లేదు కావటం, మీ రక్త సంబంధంతో వాళ్ళతో స్వేచ్ఛ లేదు కావచ్చు, మీ పాలివారితో స్వేచ్ఛ లేదు కావచ్చు, మీరు బాధపడటం అక్కరం లేదు. దేవుడు అంటుండు, వారి నుండి నేను బయటకు తీసుకొస్తా. నేను నిందించే వారు ఉన్నారు, వారి నుండి నేను బయటకు తీసుకొస్తా అని ఈరోజు మనల్ని తీసుకొచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ విషయాలను ఎందుకు చెప్పుకున్నానంటే, ఎన్నో బాధలు మనం చెప్పలేనే ఉన్నాయి మన జీవితంలో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ బ్రతికి ఎందుకు నాకు, అసలు ఈ లోకంలో నా పిల్లలు సరి అయిన బ్రతుకు లేదు, నా భర్త అందరిలాగా లేడు, నాకే ఈ సంసారం ఎందుకు ఇచ్చినావు దేవా అని ఏడ్చేవారు ఉన్నారు. అందరిలాగా నా భార్య లేదు, అందరిలాగా అర్థం చేసుకునే భార్య కాదని కొంతమంది ఏడుస్తున్నారు. అలాంటి వారు దేవునికి మొరపెడితే అన్ని సమాధానంగా చేస్తాడు. హల్లెలూయా. వ్యతిరేకం, చెప్పుడు మాటలు బట్టి వ్యతిరేకం. ఈరోజు ఆ వ్యతిరేకం నుండి దేవుడు నిన్ను తప్పిస్తే నువ్వు సంతోషపడాలి కానీ దుఃఖపడకూడదు. ఈరోజు సొంత అన్నాముల నుండి వేరుపరుస్తారు తెలుసా, వేరు బంధాలు ఉన్నాయి. ఒక ఆయన పెళ్లి చేసింది బిడ్డది, తమ్ముడిని వెళ్ళే, తమ్ముడు కూడా వారి బిడ్డ యొక్క కార్యక్రమాన్ని చేశాడు, అన్నను వెళ్ళే. చిన్నప్పుడు చూడండి, అన్న దమ్ములని ఎంత ప్రేమ ఉంటుందంటే చాలా ప్రేమ ఉంటుంది. కానీ వ్యతిరేకాలు బయట వాళ్ళు పుట్టిస్తారు. కొంతమంది అంటారు భార్యలు చేయబట్టే ఇవి జరిగినాయి అంటారు. కానీ సత్యంగా చెప్తే కొంతమంది ఉంటారేమో తెలియదు, కానీ అందరు భార్యలు అలాగా ఉండరు. అందరు భార్యలు ఎలా ఉంటారు తెలుసా, మా అన్నదమ్ముడు మాతో ఎట్లా ఉన్నాడో మీరు కూడా అట్లా ఉండాలని అంటారు. మా తల్లిదండ్రి మా అన్న చూసుకుంటున్నాడు కాబట్టి మీరు కూడా చూసుకోవాలని అంటారు. కొంతమంది అలా ఉంటారు. ఆ ప్రేమ దేవునికి చాలా ఇష్టమైనది. వేరుపరిచేది ఉండకూడదు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ప్రేమించాలా. సంతోషమైన దినమును గడుపుతున్నప్పుడు ప్రేమించాలా. ఏమనుకుంటా తెలుసా, మా అన్న పిలిస్తే నేను పిలుస్తా, మా తమ్ముడు పిలిస్తే నేను పిలుస్తా. ఇవి ఇంకా వేరుబంధాలు అవుతున్నాయి. ఇలాగ దేశంలో ఇంకా వ్యతిరేకలు అవుతున్నాయి. ఆ వ్యతిరేకాలు కాకూడదని మనం ప్రార్థన చేయాలా. అంతేకాకుండా మీ కుటుంబాలలో మీ పిల్లలను సరిచేయాలా, భార్య భర్తలుగా సరి అయినట్టు ఉండాలా. ఈరోజు మీకు ఎందుకంటే మీకు సంతోషమైన దినం దేవుడు ఇచ్చినాడు, స్వేచ్ఛనిచ్చినాడు. ఎవరి భార్య దగ్గరికి పోయి మాట్లాడేటట్టు ఉంటుందా అధికారం? ఎవరి భర్త దగ్గరికి పోయి మాట్లాడితే అధికారం ఉంటుందా? కానీ భార్య భర్తలకు ఉన్న అధికారం ఎవడి దగ్గర లేదు. ఏ బాధ ఉన్నా చెప్పుకోవాలా. కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా, భర్త పనికి వెళ్ళి వచ్చిందంటే ఏం తెచ్చినావు, అది తెచ్చినవా, ఇది తెచ్చినవా అని వేధిస్తారు. టెన్షన్తో వస్తాడు, బాధతో వస్తాడు. ఆ టెన్షన్లో ఏం మాట్లాడలేకపోతాడు. కానీ ఒక భార్యగా ఎలా ఉండాలంటే, ఏం చేయాలంటే నీ కొరకు ఛాయ్ దేవన్నా, టిఫిన్ కావాలన్నా అడిగే భార్యగా ఉండాలా.
అప్పుడు భర్త ఏం చేస్తాడు తెలుసా? నీకేం కావాలని అడుగుతాడు. హల్లెలూయా. ఎక్కువ ప్రేమ ఏ భార్య అయితే ప్రేమిస్తుందో ఆ భర్త ఏం చేస్తుందో తెలుసా? నీకేం కావాలని అడుగుతాడు. కానీ ఏం తెచ్చినావు, ఎప్పుడు తెస్తావు అని అడిగితే ఎప్పుడు కూడా అడగాడు నీకేం కావాలని. హల్లెలూయా. ప్రతిసారి అడిగినప్పుడు ఎలా అడగాల? నీకేం కావాలా అని అడగాల. అప్పుడు సంతోషపడతాడు. హల్లెలూయా. గొడవలు పెట్టుకుంటే ఏమవుతుంది? పక్కింటోళ్ళని మంచిగున్నామని అడుగుతాడు కానీ నిన్ను మంచిగున్నామని అడుగుతాడు. అంతేనా కాదు? పొద్దున్న లేస్తే ఫోన్ పెట్టి బాగున్నావా, ఎవరు చేసిరా అట్లా చేయమని. నీ హక్కును బోడగొట్టేది నువ్వే. నీ హక్కును బోడగొట్టేది ఒక భర్తగా ప్రేమించాలి. హల్లెలూయా. ఆ ప్రేమ ఏమవుతుందంటే ఒక మధురంగా మారిపోతుంది. దేవుడు అలాంటి ప్రేమ ప్రేమించాడు. ఒకరోజు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు, సారీ అంటున్నాడు. తప్పు చేస్తున్నాడు, సారీ అంటున్నాడు. ఒకసారి ఒప్పుకున్నాడు, రెండుసారి ఒప్పుకున్నాడు, మూడోసారి కూడా పాపం ఒప్పుకున్నాడు. కానీ నాలుగోసారికి ఒప్పుకోలే, తీసి దెబ్బ పెట్టాడు. సరి అయిందేనా మరి? అది పెట్టు. ఒక్కసారి కొడితే సారీ అన్నాడు, రెండు సార్లు దాకింది సారీ అన్నాడు, మూడోసారి దాకినాక కూడా సారీ అన్నాడు, ఒప్పుకున్నాడు. నాలుగోసారికి దెబ్బ కొట్టాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగినారు, ప్రభువా మేము మా తప్పులు క్షమించమని? ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్నారు, నేను ఇలా బ్రతకాలని. ఎన్నిసార్లు తప్పిపోయారు మరి? చాలా సార్లు తప్పిపోతాం. తప్పిపోతామా లేదా? మరి దేవుడు ఎన్నిసార్లు క్షమించాలి మిమ్మల్ని చెప్పండి. భూమి మీద ఉంటున్న మనమే 3 సార్ల కంటే ఎక్కువ క్షమించాం. ఆ మూడోసారి కూడా కఠినంగానే, బుద్ధి లేదురా ఎన్నిసార్లు తగ్గుతారో నాకు అని అంటాం. కానీ దేవుడు ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా నీ చేతి పట్టుకుంటున్నాడు ఇంకా. మరి ఆయన కొట్టినప్పుడు లేవగలుగుతావా? లేవలేవు. ఆయన ఎప్పుడైతే నీ మీద దెబ్బేస్తాడో అప్పుడు నువ్వు అనుకోవాలి, నేను విడిచిపెట్టుండి దేవుడు అనిగా. ఆ బ్రతుకు రాకముందే మన జీవితాలను మార్చుకోవాలన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు 3 తప్పులు ఒప్పుకున్నారు. వాళ్ళు క్షమించారు మిమ్మలను. 4వది 5వది చేసుకుంటూ పోతే విడిచిపెట్టాడుగా. వద్దు బిడ్డ, నువ్వు ఇలా నడువు అని ఒక సేవకుడు చెప్పాడు. వద్దు బిడ్డ అని ఒక తల్లిదండ్రిగా పిల్లలకు చెప్పారు. ఆ మార్గంలో నడవకుండా నీ ఇష్టమైనట్టు మార్గంలో నడిస్తే తండ్రి ఒప్పుకుంటాడుగా, కట్టి అందుకుంటాడు. ఇప్పుడు దేవుడు మీకు ఎంత స్వేచ్ఛ ఇచ్చిండు? మిమ్మల్ని సంతోషంగా ఉండమన్నాడు, నవ్వుతూ ఉండమన్నాడు, గంతులు వేయమన్నాడు. కానీ ఇష్టమైన లోకంలో నడిస్తే పనిచేయవు. ఆయనకి ఇష్టమైనట్టు బ్రతుకుతే మీ జీవితాలు ధన్యమవుతాయి. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే ఇవాళ తప్పు చేసి మళ్ళీ ప్రార్థన చేసి, ఇంకో 10 రోజులకు మళ్ళీ తప్పు చేసి మళ్ళీ ప్రార్థన చేసి, ఇంకో 10 రోజులకు మళ్ళీ అట్లా చేస్తే 1 నెలలో ఎన్ని తప్పులు చేస్తున్నావు క్షమించమంటే ఆయనకు కూడా భారమే పాపం. మానుకోవాలి మన జీవితాన్ని. ఎప్పుడైతే నువ్వు మానుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూస్తే
ఇదే కీర్తనల గ్రంథం 33:12 చదివితే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ధన్యులు చాలు. ఎవరికి స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నవారట? తనకు. ఆయనను దేవుడు అనుకొని నిర్ణయించుకున్న వారు ఏమవుతారట? ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకం ఎట్లుంది తెలుసా? నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే రాజుని. ఈ రాజ్య వంశము మంచిది కాదు. ఆయనను దేవుడని నువ్వు తెలుసుకొని భయపడితే నువ్వు ధన్యురాలువో, నువ్వు ధన్యుడవు. నువ్వు ధన్యుడవు కావాలంటే ఆయన దేవుడని తెలుసుకోవాలి నువ్వు మొట్టమొదట. కానీ తెలుసుకున్నా కానీ జారిపోవడే, తెలుసుకున్నా జారిపోవడే. ఎంతకాలం ఇట్లా జారిపోతాం? మరి అమ్మా ప్రార్థన చేసినావా? చేసినావా? దేని కొరకు ప్రార్థన చేసినాం? ఏ విషయాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేన్ని పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నావు అన్నది నీకొకటి ఉండాలా. ఈ నెలంతా ప్రార్థన చేయాలి. ఇంతకుముందు ఒక పాట పాడినాం, ఏంటయ్యా? దానియేలు లాగున. దానియేలు పట్టుదల పట్టుకున్నాడు. ఈ దేశం అంతా ఒక్క ప్రార్థన చేస్తుంది, నేను ఒక్క దేవుని ప్రార్థన చేస్తున్నా, నేనే గెలవాలా, ఖచ్చితంగా గెలిపిస్తాడు నన్ను దేవుడు అని ఒక కంకణం కట్టుకున్నాడు ఆయన. అందరు పనిచేసేవారు అందరు అక్కడ ఉంటున్నట. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఈయన పోవాలా, ఈయన టైం కాగానే మోకరించాలా, మోకరించి ప్రార్థన, చేతులెత్తి కిటికీ ఓపెన్ చేయాలా, ప్రార్థన చేయాలా. వీళ్ళందరూ చూస్తూ, ఒరే ఈడు మారుతలేడేమురా, ఎంతమంది మారినా వీడు రాసాజ్ఞను తొక్కివేస్తున్నాడేమరా, వ్యతిరేకిస్తున్నాడేమరా అని భయంకరమైన నిందలు ఆయన మీద ఎత్తారు. భయపడలే. ఆ సమయంలో రాజు కూడా భయపడుతున్నాడు. వీడు ఎంత పట్టుదలతో ఉన్నాడంటే ఏదో ఉన్నది, లేకుంటే ఈడు భయపడుతుండే. ఈడు నమ్మిన దేవుని దగ్గర ఏదో శక్తి ఉన్నది ఖచ్చితంగా, శక్తి లేని మాత్రము ఇంత పట్టుదల ఎవరికి ఉండదు అని రాజు కూడా భయపడ్డాడు. భయపడ్డాక మళ్ళీ ఏం చేసిందంటే, ఎందుకంటే నేను పడిపోకూడదు కదా, రాజతనంలో ఉన్నా కదా, నేను చెప్పింది రైట్ కావాలా, చలో సింహభవనం లేద్దాం, తీసుకురండి, ఆజ్ఞ ఇచ్చేసాడు అంతే. ఇప్పుడు దానియేలు ఏమనుకోవాలా? రాజుకి ఇంత పని చేసినా కానీ నన్ను ఒక్కరిని నిడిచిపెడితే ముళ్ళేం పోతుంది అని అనుకోవచ్చు. అంతేకాకుండా దేవా ఇక నన్ను తప్పియవా అని అనుకోలేదా? భవన్ కాడికి వెక్కపోయారు, డోర్ ఓపెన్ చేశారు. ఉంటుందా పానం మీద? మీ దండం పెడతాయా ఈ కానుంచలో మా దేవుని ఆరాధించా, మీరు ఏది చెప్తారు కదా అంటారు ఇప్పుడైతే. కానీ నా ప్రాణం పోయినా నో ప్రాబ్లం. హల్లెలూయా. పడేశారు. గద్దించినట్టు రొట్లో ఉరికొచ్చిన సింహాలన్నీ, కానీ ఆగిపోయాయి, పడిపోయాయి, పిల్లిలాగా పడిపోయాయి. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ఆయన బలమా? ఆయన ఆంకరం చూపెట్టి దేనన్నా ఎరిచాడా? ప్రార్థన. ఆ ప్రార్థనలో దుష్టుడు ఓడిపోయాడు. హల్లెలూయా. రాత్రంతా రాజుకు నిద్రపట్టలే. ఉదయాన్నే వచ్చాడు పెందల కాడ, వచ్చి ఖచ్చితంగా ఈయన బ్రతికే ఉన్నాడని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దానియేలు ఏమంటది తెలుసా? రాజు చిరంజీవి అవునుగాక. ఎంత ఒప్పుకున్నా చెప్పండి మీరు? ఈ రాజుకు బుద్ధి లేదు, వాళ్ళందరూ ఏదో చెప్తే నన్ను ఇలా పడేస్తాడని కోపం ఉండను అంత. కానీ దానియేలు కోపం లేదు. ఈ రాజు చిరంజీవి అవునుగాక. హల్లెలూయా. దీవించబడునుగాక. నువ్వు వాళ్ళ దీవిస్తే
దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు అలా ప్రవర్తిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఈ రోజు నుండి మంచి మేలైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. కీడు రాదు. మీరు చూడండి, మనిషి నడుస్తూ ఉంటే ఒక కాలుతో నడిస్తే కష్టం, కానీ 2 కాళ్ళతో నడిస్తే గమ్యానికి చేరుతాడు. ఒక్క చేతితో పని చేస్తే కష్టం, కానీ 2 చేతులతో పని చేస్తే ఈజీగా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకే సంఘం ఐక్యతగా ఉండాలా. హల్లెలూయా. నేను ఒక్కడిని ఇక్కడ ఉండి ఏం చేయలేను, కానీ మీరందరూ సహకరిస్తే ఏదైనా సాధించగలుగుతాం. హల్లెలూయా. అందుకే పట్టుదలతో ముందు నడవాలి. మనలో పట్టుదల ఏముండాలంటే దేవునిలో ప్రార్థనల పట్టుదల, సాయం కాదు. అయ్యగారు ఏమంటున్నా అనుకోకండి, ప్రార్థనల పట్టుదల. మీకు ఏ ప్రార్థన ఇచ్చినామో ఆ ప్రార్థన కొనసాగాలంటే పట్టుదల. ఎవరో ఓడిపోయినా కదా, నేను ఓడిపోవద్దు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం నీకుంటే ఓడిపో. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. లేవియ కాండంలో ఒక మాట అంటాడు, 25:10. అనగా పరిశుద్ధపరిచి చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని దినములు అవుతుంది? ఈ సంవత్సరంతోనే 80 సంవత్సరాలు. హల్లెలూయా. విడిపింపబడ్డది మొదలుకొని ఇప్పటి వరకు మన దేశం స్వేచ్ఛగా ఉన్నదని ఇతరులకు చెప్పుకోవాలా. హల్లెలూయా. ఏమన్నాడు? 80 సంవత్సరం. అంతేగా, అంతేగా. బైబిల్ చెప్తుందా లేదా? వీళ్ళు రాసి పెడుతున్నారు కదా, ఇప్పుడు బోర్డుల మీద రాసి పెడుతున్నారు కదా. మనము బ్రిటిష్ వారితో చేంజ్ అయి 80 సంవత్సరములు దేవుడు మనకిచ్చినాడు. హల్లెలూయా. దీంట్లో మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామని మీరు సాక్షులుగా ఉండాలా. అకా అంతేనా కదా? ఉండాలా. స్వేచ్ఛ అంటే దేంట్లో స్వేచ్ఛ? పనిలో స్వేచ్ఛ, కుటుంబంలో స్వేచ్ఛ, పట్టణంలో స్వేచ్ఛ, అన్ని స్థలాల్లో స్వేచ్ఛగా ఉండాలి. ఇక్కడ చూస్తే ఏమంటే ఒకసారి మళ్ళీ చదవడం 10వ వచనం చదువు మళ్ళీ. మీరు ఆ సంవత్సరమును అనగా ఎబ్రియో సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ వాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. హల్లెలూయా. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఆ సంవత్సరము అనగా 80వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధపరచని నీ ఫలవృక్షములను పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. హల్లెలూయా. చాలు. ఇక్కడ చూస్తే దేవుడు మనకిచ్చిన కాలం ఇది. ఈ సంవత్సరంలో అమ్మా నాకే చూడాలా, మరి నాకే చూడాలి. కొన్ని నీళ్ళు నీళ్ళు. హల్లెలూయా. కింద కూర్చున్న బాధ. హల్లెలూయా. 3 వారాలు ఆ అమ్మని చూస్తున్నాం. బాగా అంటే కష్టం బాగా అవుతుంది. అంటే భారం ఏం చేద్దాం, అప్పు తీరాలా, భూమి మీద బ్రతకాలంటే నా పిల్లల పెళ్లి కావాలా, ఓ భారం. ఈ భారం అందరికున్న తల్లులకు. అక్కడ భారం ఉన్నట్టు ఇక్కడ కూడా భారం ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ భారంగా ఉంటే అన్ని స్వేచ్ఛగా అయిపోతాయి. అమ్మా ఈ మాటలు వినలేవా? ఏం ఆశ లేదు. ఇక బర్కత్ లేని జీవితం బజార్లో అవుతుంది.
బరకత్ ఉండాలా? ఏముండాలంటే బరకత్ ఉండాలా. అవునా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో చేసే పనిలో బరకత్ లేకుంటే ఏమైపోతుంది? మనకు స్వేచ్ఛ లేదు. అందుకే ఇచ్చిన స్వతంత్ర దినమున సంతోషంగా లేని బ్రతికేందుకు? ఇప్పుడు జన్మదినమున కేక్ పెట్టినాం. ఇప్పుడు మొన్న అత్తమ్మది మొబైల్ మీరు కేక్ కట్టి అత్తమ్మ కట్ చేసి దేవునికి స్తోత్రం. మంచి కొత్త బట్టలు వేసుకొని వచ్చింది ఆమెకు. ఇప్పుడు అలా ఉంటే బ్రతికేంది చెప్పండి మీరు? మనందరికి సంతోషం ఉంటుందా? అసలు నవ్వుడు కూడా నవ్వరిగా. ఇక్కడికి వచ్చి ఉద్యోగం ఉంటేనే అందరూ నవ్వుతారు. హల్లెలూయా. సిస్టర్ కొయ్యండి కొయ్యండి. హల్లెలూయా. చేస్తా ఆగయ్యా ఆగయ్యా, మళ్ళీ రాదా జన్మదినం ఇప్పుడే ఎగురుతా పడుతున్నావు అని అంటే దేవుడు అంటాడు, బుద్ధి లేదా అమ్మ నీకు? రేపేం సంభవించిన నీకు తెలియదు, మళ్ళీ ఒకటప్ప అని ఎట్లా అనుకుంటున్నావు అంటాడు. ఇక ఈ రోజున్న మాటలు రేపు దొరకాయమ్మా, బాధపడకు. ఈ రోజున్న మాటలు రేపు దొరకాయి. రేపు మళ్ళీ ఒకటి ఉంటుంది. రేపు ఏమారం? సోమవారమా? సండే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సండే అనుకున్నారు మరి ఇయ్యాలనే, రేపు కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుడు అనేది మీకు స్వేచ్ఛ కావాలంటే, మీరు స్వేచ్ఛగా బ్రతకాలంటే ఈ 80వ సంవత్సరం అయింది కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఇంకా స్వేచ్ఛగా బ్రతకాలా. ఈ దినమును మీరు గడిపి ఉండి ఇంకొక దినంలో అడుగు పెడుతున్నట్టు నూతనమైన దినం అని మీరు భావించాలా. హల్లెలూయా. ఎంతమంది ఏ రీతిగానో ఆనందించడం అది కాదు. మన సంతోషం ఏంటంటే దేవుని దగ్గర యేసయ్య మనతో ఉన్నాడని మీరు నమ్మితే మీలో సంతోషమే సంతోషం. కుటుంబ భారాన్ని పట్టుకొని రండి, ఇక్కడ విడుదల పొందిపోండి. నేను అద్దంటలేను, భారంతో రండి. అలిసిపోయిన వారినట దేవుడు ఇట్లా ముట్టి బాగు చేస్తాడు. पूरी तरह निराश हो के आता है, क्या जिंदगी है हमारा, कुछ काम का नहीं है। लेकिन परमेश्वर कहते हैं तू बहुत काम का है बेटा, तू बहुत अच्छा होने वाला है। परमेश्वर बोलते దేవుడు అంటాడు, వీళ్ళందరికీ నువ్వు పనికిరాని వాడవే, కానీ నాకు పనికొచ్చే వ్యక్తివి. హల్లెలూయా. ఒక్క మాట నేను ఉదాహరణ చెప్తాను మీకు. అసలు ఈ స్వేచ్ఛ దినం అంటే ఏంటి, స్వతంత్రం మనకు వచ్చిన దినం అంటే ఏంటంటే, ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఈ మాట మీకు అందరికి తెలుసు. ఒక్క మాట మీకు చెప్తాను. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఏం చేస్తున్నాడు అప్పుడు? వ్యవసాయం చేస్తున్నాడు, అంతే కదా, వ్యవసాయం చేస్తున్నాడు. ఏలియా వెళ్ళి ప్రభుత్వం అంటున్నాడు, ఎట్లా చెప్పాలన్నాయి ఆయన పని చేసుకుంటున్నా అని. ఏలియా అంటే వెళ్ళు, చెప్పు నా సువార్త ఆయనకు, నేను నడిపిస్తాను నీకు. ఎందుకని దేవుడు బలపరిచి బలవంతంగా పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆయన దుప్పటి తలిగించి ఆయనతో మాట్లాడుతూ సువార్త చెప్పాడు. సువార్త చెప్పినాక ఎలీషా తెలివి చూడండి. నేను వాక్యం చదివించిన మీకు ఇట్లా చెప్తాను. ఎలీషా ఏం చేసినాడు? ఎన్నరకలు ఎడ్లు ఆయనకు చెప్పండి, 12 12 అరకల ఎడ్లను ఏం చేసిండు ఆయన? కోపించాడు. బుద్ధులు ఆయన ఇట్లా అనుకోవచ్చు. మనం తల్లిదండ్రులు వెలిపించి ఆ ఎడ్లన్నింటిని వధించి అక్కడున్న ఆ పట్టణస్తులందరికీ తినిపించినాడు. ఎందుకు తినిపించినాడు మరి? ఆస్తి ఉంచవచ్చు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, కానీ ఉంచలే. దీని నుండి విడుదల పొందాడు. దేని నుండి? వ్యవసాయం నుండి. ఏలియాతో పాటు వెళుతుంటుండగా ఆయన ఆలోచన ఏం తెలుసా?
ఒకవేళ నేను ఏలియాతో వెళ్ళినప్పుడు కష్టమత్తే, ఎక్కడ ఏలియా దగ్గర కష్టమత్తే, భూమి ఉన్నదని, ఎడ్లున్నాయని, పనివారు ఉన్నారని, నా ఊరున్నదని, నా ఇల్లు ఉన్నదని నేను తిరిగి వస్తనేమో, మళ్ళా నేను రావద్దంటే ఇవి నాకు ఉండద్దు. హల్లెలూయా. నేను తిరిగి మరలా నా పనిని నేను తిరిగి చేయొద్దంటే ఇవి నాకు ఉండద్దు. విడిచిపెట్టి అన్ని వధించి తినబెట్టి పాటిచ్చి సేవకెళ్ళాడు. సేవకెళ్తే గుండు ఎంటికలు లేవు, బోడిగుండోడు అని పిలిచేవారు, వెక్కిరింతలు పెట్టారు, పొట్టివాడన్నారు, పట్టించుకోలే. సేవలు పరిగెత్తాడు. పరిగెత్తితే తిరిగి మళ్ళీ చూడకుండా దేవుని పని చేయగలిగాడు. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ డిడిచిపెట్టిపోయాడు కాబట్టి. అందుకే వాక్యంలో ఆయనది, ఈయన 7 అంతలు చేస్తే ఆయన 14 అంతల అద్భుతాలు చేయగలిగినాడు. హల్లెలూయా. ఏలియా కంటే డబల్. మీ జీవితంలో మీకంటే డబల్ ఓల్ చేయాలా? చెప్పండి. మీ పిల్లలు, మీ కుటుంబీకులు, నువ్వే పని చేస్తున్నావు ఆ పని పిల్లలు చేయొద్దు. మార్పు రావాలా? ఒక అంతస్తు మీద ఉండాలంటే నువ్వు ఈరోజు చేసిన పనిలో దేవుడు వాళ్ళని వర్ధించాలా. హల్లెలూయా. ఏలియా కష్టపడి ఆయనను పిలుచుకుంటే ఎలీషా కష్టపడి ఇంకా అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు. ఈరోజు మీరు ఏ రీతిగా ఇక్కడ పిలువడ్డరో ఆ పిలుపుకు లోబడండి. నాకు కాదు, నేను మీ వాళ్ళంటి వాడినే, నాకంత పెద్ద తెలివి లేదు, నాకంత పెద్ద జ్ఞానం లేదు, ఏదో దేవుడిచ్చిన మాటలు మీ మధ్యలో నమ్మకంగా విడిచిపెడుతున్నా అంతే. హల్లెలూయా. నేను పెద్ద పెద్ద మినిస్టర్ల డిగ్రీలు వేసి ట్రైనింగ్లు చేసి వచ్చిన వాడని కాను. నా స్వభావం ఒక్కటే, ప్రభువా ఏలియాను పిలుచుకొని ఎలీషాను పిలుచుకున్నావు, ఆయన వెంబడించినట్టు నేను వెంబడిస్తున్నా అంతే. నాకు ధన సంపదల కంటే నిన్ను గణపరచటమే ముఖ్యము. హల్లెలూయా. ఉన్న దాంట్లో బ్రతకడం నేర్చుకుంటే అధికమైన మేలు దేవుడిస్తాడు. మన ఆలోచనలు ఇతరులను నిందించేలాగా ఉండకూడదు, ఇతరులు ప్రేమించేలాగా మనం ఉండాలా ఈ దేశంలో. అప్పుడు మనకు స్వేచ్ఛ ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువ దేన్ని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి. అప్పుడు ఉన్నదంతా నీకు వస్తుంది. ఒక కహాని చెప్పినా మీకు, నేను చెప్పిన కావచ్చు. ఒక ధనవంతుడు చాలా మెటీరియల్స్ అక్కడ తీసుకొచ్చాడు, ఫ్రిడ్జ్, వాషింగ్ మషిన్, అనేక సామాన్లు అక్కడ తీసుకొచ్చాడు, అన్ని పంచుతున్నాడు ఆయన ధనంను. ఈ లోక జనాలు ఎట్లుంటారు? ఇక అందరిని అవసరం లేదు. మనము ఈరోజు మన యొక్క మోదీని తీసుకున్నాం, మోదీ వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, కొన్ని వస్తువులు అక్కడ పెట్టాడు, ఇచ్చేస్తున్నాడు అందరికి, తీసుకోండి. అందరు ఎత్తుకొని పోతారు, నాకు కావాలి, నాకు కావాలంటే. ఇంకా అంతా కూడా అవసరం లేదు. ఇక్కడ అప్పుడప్పుడు బుక్కులు పంచుతారు, లోకల్లో బీజేపీ వారు, కాంగ్రెస్ వాళ్ళు పంచుతారు. అందరు ఎత్తుకొని పోతారు, నాకు కావాలి, నాకు కావాలి. ఎవరిని అంటారా నువ్వు మా ఇంటికి రాని? ఎవరిని అంటారు? పంచేవారిని మా ఇంటికి రా అంటారా? అన్నారు. కానీ ఒక్క వ్యక్తి అక్కడ ఉన్నాడు, చాలా బీదవాడు, చాలా కష్టంలో ఉన్నాడు. ఆయనకు అసలు తిందామంటే భోజనం లేదు, ఉండటానికి గృహం లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు. అలాంటి వ్యక్తి ఆయన పక్కపంటి వైపు కూర్చున్నాడు, ఇలా నీరసంగా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అందరు ఎత్తుకొని పోయారు, కానీ ఈ వ్యక్తి ఏమి తీసుకుంటలేడు. ఆ రాజు అంటాడు, ఏమిరా నీకు ఏది అవసరం లేదా? వీళ్ళందరూ ఎత్తుకపోతారు, ఎత్తుకపోరానా అన్నాడు. నాకు ఇచ్చే అధికారం నీకు లేదయ్యా అన్నాడు. నేను అడిగింది నువ్వు వీళ్ళందరూ ఎత్తుకపోతున్నాయి, 3 రోజులు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, 4 రోజులు ఉంటాయి, అయిపోతాయి. వీటికి కూడా ఆశపడ్డాడయ్యా.
ఈ సుఖభోగాలకు నేను ఆశపడలేనని అన్నాడు. ఒరే పిచ్చోడా, నీకు ఇంకేం కావాలరా? వేసుకోవటానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి భోజనం లేదు, ఇంకేం కావాలరా నీకు అని అంటే, నేను అడిగింది ఇస్తావా అని అన్నాడు. ఒరే నువ్వేది అడుగుతావు అది ఇస్తా, తీసుకోరా అని అన్నాడు. ఇంత తక్కువగా అడుగుతున్నావు కదా, ఇస్తా తీసుకో అన్నాడు. మాట తప్పద్దు. ఏమంటున్నాడు? మాట తప్పద్దు. ఇంతమందిలో మాట్లాడుతున్నావు, మాట తప్పద్దు, తప్పరా అని అన్నాడు. నువ్వు నాకు కావాలన్నాడు. అంతే. నాకు ధనం వద్దు, ధాన్యం వద్దు, ఏదద్దు, నువ్వు నా దగ్గరికి రావాలా, నా దగ్గర ఉండాలా, నా ఇంట్లో భోజనం చేయాలా, నా ఇంటికి నువ్వు రావాలంతే అని అన్నాడు. ఓహో ఇంతేనా? ఇంతేనా రాను? ఇంతే. ఇప్పుడు వీనిల్లు ఎలా ఉన్నదంటే తాటిపత్రులతో ఉన్నది. వీనింటికి రోడ్డు లేదు, రాజు తిన భోజనం లేదు. మరి ఏం చేయాలా ఇప్పుడు? రాజు ఏం చేయాలా? ఒరై వాని ఇంటికి రోడ్ వేయించింది. వాని ఇల్లు మంచిగా ఉండాలా, డైనింగ్ టేబుల్ పెట్టు, వెండి ప్లేట్లు పెట్టు, అన్ని పెట్టించాడు. మంచి ఇల్లు కట్టించినాడు, అన్ని వస్తువులు పెట్టించినాడు. అప్పుడు ప్రయాణమై రాజు వాని దగ్గరికి వచ్చినాడు. మాట తప్పలే. రాజు వచ్చి అక్కడ ఆ ఇంట్లో అడుగుపెట్టి వాంతో భోజనం చేస్తే ఇప్పుడు ఊరందరూ ఎవరికి భయపడతారు? వీనికి భయపడుతున్నారు. ఇప్పుడు ఇక ఒరే రాజుకు రైట్ అండ్రో అని భయపడుతున్నారు. ఇప్పుడు మీరు అడిగేది పరలోకమందున్న తండ్రి దగ్గర ఏది తక్కువ లేదు. ఆయన వస్తూనే మీకు అన్ని వస్తాయి. 10,000 కావాలని ప్రార్థన చేయకండి. నాకు ఎకరం పొలం కావాలని ప్రార్థన చేయకండి. నువ్వు కావాలా, నువ్వు అత్తే అన్నత్తాయి, నీ ఇష్టం ఉన్నది మాకు ఇయ్యని ప్రార్థన చేయాలా. హల్లెలూయా. రాజు వస్తే అన్ని పొందుకున్నాడు. రాజు రాకుంటే ఏదో ఫ్రిడ్జో, వాషింగ్ మెషినో, లేకుంటే 1 క్వింటల్ బియ్యమో ఏవో తాకతున్నంత ఎత్తుకపోతుండే. అంతే కదా. వాడు ఎన్ని రోజులు బాగుతుండే? కొన్ని దినములు. ఇప్పుడు మనం అడిగేది కూడా కొంత అడిగితే కొన్ని దినములే. ఆయన నీ ఇంట్లోకి వస్తే, జీవము గల దేవుణ్ణి నీ ఇంట్లోకి నడిపించుకుంటే, నాతో నట్టు భోజనం చేయాలి అంటే నీకే కొదవ లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది ఈరోజు వాక్యం? అటు ఇటు ధ్యానం పెట్టకండి. పండ్ల మీద ఎంత కలుతారు? హల్లెలూయా. దేవుని యొక్క మేలు అనుభవించండి, ఖచ్చితంగా దీవించబడతారు. ముగిస్తున్నాను. మీ ప్రార్థనను ఆపకండి. దేవుడు మీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఈ రోజు నుండి మీరు తీసుకెళ్ళండి, ప్రార్థనలో అడగండి, ప్రభు మా ఇంట్లో అడుగు పెట్టండి అలా. మీ బాధలు, మీ కష్టాలు, మీ అప్పులు, మీ యొక్క నిందలు, అవమానాలు మీరు ఏవైతే అనుభవిస్తున్నారో అవన్నిటి నుండి విడుదల కావాలంటే ప్రభు మీరు మా ఇంట్లోకి కావాలా అని దేవుడిని నడిపించుకోండి. మీకు స్వతంత్రం ఇస్తాడు, మీకు విడుదల ఇస్తాడు. మీరు ఎక్కడైతే పట్లబడ్డారో, ఎక్కడైతే కట్టబడ్డారో ఆ కట్లన్నీ విడిపించడానికి దేవుడు మీ ఇంటికి ఈరోజు రాబోతున్నాడు. ఖచ్చితంగా వస్తాడు, మీతో మాట్లాడతాడు. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుని రాజ్యంలో మనం కలుసుకుంటే ఖచ్చితంగా సాక్ష్యముగా ఉండండి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడవైన యేసు నీకు వందనాలయ్యా. దేశమా భయపడకు అని అన్నావు. మాకు స్వేచ్ఛనిచ్చిన దేవా, మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. మాకు ఘనతనిచ్చిన దేవానికి స్తోత్రములు. మాకు సంతోషం ఇచ్చిన దేవానికి వందనాలు. మాకు ఆనందం ఇచ్చిన దేవానికి వందనాలు. మీ ప్రేమను మరవలేమయ్యా, మీ మేలులను మరవలేము తండ్రి. మీరిచ్చిన సంతోషమును బట్టి మీకు వందనాలు. ఈరోజు మీ సన్నిధిలో గడుపుతున్నామంటే ఇది మీరిచ్చినదే ప్రభువా. ఎన్నో మాటలకు వ్యతిరేకంగా ఉండకూడదు తండ్రి. ఎవరి మీద నిందలు మోపకూడదయ్యా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదయ్యా. ఎవరో మంచిగా బ్రతుకుతున్నారని వారి మీద మేము ఏడకూడదు డాడీ. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని ఓదార్చి మీ సన్నిధికి నడిపించాలి, మీ ప్రేమను చూపించాలి తండ్రి. అట్టి భాగ్యం మీరు మాకు కలిగి చేయండి తండ్రి. అయ్యా,
ఈ దినమున మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. కృపా సిస్టర్ ప్రార్థించండి వాక్యం. స్తోత్రం అయ్యా నిన్ను మాత్రమే ప్రేమించి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ అందు నిలిచినప్పుడు కూడా మాకు అనుగ్రహించండి స్వామి. నీకు స్తోత్రాలు ప్రభా. మితమైన వాక్యానుసారంగా మీరు నడుచుకుంటూ మీరు సహాయం చేయండి అయ్యా తండ్రి. ఏ ఒక్కళ్ళు వ్యర్థమైపోకుండా తండ్రి అయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కళ్ళు నూరంతరంగా ఫలింప చేయండి స్వామి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ముందున్న కార్యాలను మీరు ఆశీర్వకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.